విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థులు మౌలిక వసతుల విషయంలో ఇబ్బంది పడుతున్న తమ కళాశాలకు దన్నుగా నిలుస్తున్నారు. కళాశాలకు అవసరమైన సదుపాయాలను, అభివృద్ధి పనులను చేపట్టి తమ సంకల్పాన్ని బలంగా చాటుతున్నారు. 2 ఏళ్లలో దాదాపు 27 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. మెటలర్జీ విభాగం పూర్వ విద్యార్థి నూతక్కి రంగారావు నేతృత్వంలో 10.17 లక్షల రూపాయలు వెచ్చించి మెకానికల్ వర్క్షాప్నకు మరమ్మతులు చేయించారు. 1977-81 బ్యాచ్ సివిల్ విద్యార్థులు సివిల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రయోగశాలలకు మరమ్మతులు చేయించారు. ఆలూరు సురేష్ నేతృత్వంలో మెకానికల్ పూర్వ విద్యార్థులు 5,88,000 ఖర్చు చేసి మెకానికల్, మెటలర్జీ ప్రయోగశాలలు ఏర్పాటు చేయించారు. ఎలక్ట్రికల్ పూర్వ విద్యార్థులు ప్రయోగశాలను పునర్నిర్మాణం చేయడమే కాకుండా యంత్రాలు సమకూర్చారు. మీకు చెప్పండి ఎట్లాంటి అయినా సహాయం మేము చేయగలం అని చెప్పి అడగడం జరిగింది. ఫస్ట్ నేను 67 సంవత్సరాలు అయింది. ల్యాబ్లన్నీ కూడా కారిపోయే పరిస్థితిలో ఉంది. అది చెప్పాము. సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చేసి వాళ్ళు ఇనిషియేట్ చేసి ఒక లైన్ తీశారు. మిగతాయి మెటలర్జీ నూతక్కి రంగారావు గారని ఆయన మొత్తం అమౌంట్ 11 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆల్రెడీ ఇదివరకు మనకి బాయ్స్ టాయిలెట్ కూడా కట్టించడం జరిగింది. ఆయన ప్రముఖ ఇండస్ట్రియలిస్టు సాయిదీప రాక్ గిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఐఐటి డైరెక్టర్ బిఎస్ మూర్తి గారని ఆయన కూడా ఇక్కడ మెటలర్జీ అల్యూమినియం స్టూడెంట్, ఆయన ప్రెసిడెంట్ ఆ చాప్టర్కి. జనవరిలో మీటింగ్ పెట్టుకుంటారు. అప్పుడు మన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఏం కావాలని, దాని ప్రకారం ప్లాన్ చేస్తారు. అలాగే మొన్న జనవరిలో మీటింగ్ పెట్టుకొని కొత్తగా మాకు సిలబస్ మారిన సిలబస్ అనుగుణంగా మెట్రాలజీ ల్యాబ్ అని చెప్పి ఒకటి కొత్తగా మెకానికల్ బ్రాంచ్లో వస్తే దానికి సంబంధించి 5.5 లక్షల ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు సమకూర్చడం జరిగింది. కాలేజీలో చదువుకున్న వాళ్ళు బాగా పెద్ద స్థాయికి వెళ్ళి బాగా డెవలప్ చేశారు సార్. కాలేజీకి అన్ని బాగు చేశారు సార్. చాలా మనీ డొనేట్ చేసి మొత్తాన్ని బాగు చేయండి సార్. వాష్రూమ్స్, వర్క్ షాప్స్ అవన్నీ బాగు చేశారు. మేము అలా చదువుకొని పెద్ద కాలేజీకి ఏమైనా చేస్తాం. అంటే కాలేజీ నుంచి అప్పుడు చదువుకుని వెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళ కాలేజీ మర్చిపోలేదంటే వాళ్ళ కాలేజీ మీద ఉన్న ప్రేమ లాంటిది. వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు అలాగే మేము కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాగే చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. కొంచెం వర్షం కారుతూ ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది, కూర్చోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. 70-80 బ్యాచ్ వాళ్ళు చేయించారు. ఇప్పుడు అంతా బాగానే ఉంది, మంచిగా ఉంది. కండక్ట్ చేసుకుంటున్నాం ఎక్స్పెరిమెంట్స్.